వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియో రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపైగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఈ ట్యాపింగ్ వ్యవహారం తేలేదెప్పుడు, ఇందులో ఇంకా ఎంతమంది వాంగ్మూలం నమోదు చేస్తారు తెలియాల్సింది. కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలపైన వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొనడానికి ఏదైతే మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు ఉన్నారు, అదేవిధంగా మిట్ట నరసయ్య గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు, విజయ కృతియ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో. ముందుగా నమస్తే అండి మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి. మనం చూస్తున్నాం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఏదైతే 2022 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు పెన్ డ్రైవ్తో స్టార్ట్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఆడియోలు రిలీజ్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అప్పుడు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో అప్పుడు చేసినటువంటి ఆడియో రిలీజ్ అసలు ఎక్కడి నుండి వెళ్ళి వచ్చాయి, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడిది, ఏ నెట్ అంటే ఏ సర్వర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ అయ్యేదని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఆ ఎమ్మెల్యేలు కూర్చునబెట్టి కొనుగోలు చేస్తారనే నేపథ్యంలోనే ఎంత చేస్తున్నారు. కానీ చేసిందంతా కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ అనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీ చేసిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీస్ యంత్రాంగం చేసిందా ఏమిటనేటువంటిది విచారణలో తేలుతుంది. రెండోది, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి ఆ సమాచారం మీదనే అప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు సిట్టు దాని మీద పూర్తిగా విచారణ జరపాలి. ఆ విచారణలో భాగంగా అవసరమైతే కేసీఆర్ని కూడా లేదా ఇతర సంబంధిత పార్టీ నాయకులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా డెఫినెట్ గా విచారణకి పిలవాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అట్లా పిలవడం తప్పేమీ కాదు. ఎవరినైనా పిలిచేటువంటి రైటు సిట్కి ఉంటుంది. అనుమానం కావచ్చు, లేకపోతే సాక్షులుగా కావచ్చు, లేదా ఇతరత్ర ఏ కారణంతో అయినా పిలవచ్చు. వస్తారా రారా, రాకపోతే ఏమిటి అనేటువంటిది అవి చట్టపరమైనటువంటి అంశాలు కనుక వాటిని గురించి మనమేమి చెప్పలేము. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కొత్త మరుపులు తిరుగుతూ ఉన్నది. ముందు ప్రారంభించింది ఒకటైతే ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు మరి కొత్త అంశాలుగా ఉన్నాయి. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఎవరికి అంతుపట్టట్లేదు. ఏమైనప్పటికీ దీన్ని ఎంత త్వరగా ముగించి అంత త్వరగా నిందితులుగా తేలినటువంటి వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అవసరం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిట్ట నరసయ్య గారు, చెప్పండి. మనం చూసాం 2022లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటికి తీస్తున్నారు. అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కూడా ఒక పెన్ డ్రైవ్ చేసి ఇమీడియట్లీగా రిపోర్టర్లను పిలిచి హడావుడిగా చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి నేపథ్యంలోనే ఆడియో లీక్ అయిన విచారాలను కూడా సేకరిస్తూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను కూడా ప్రలోభాలకు గురి చేశారు అనేది మనం చూసినాం. ఏదంటే ఫామ్ హౌస్లో వీళ్ళని ప్రమోదాలకు గురి చేశారని సీసీ ఫుటేజ్లని అదని ఇదని తీశారు. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం ఆ పెన్ డ్రైవ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి డాటా ఎక్కడి నుంచి వచ్చింది, ఖచ్చితంగా ఈ డాటా అంతా ఎక్కడి నుంచి విలువకి వచ్చింది అనే విషయాన్ని మాత్రం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు పెట్టినటువంటి 2022కు సంబంధించినటువంటిది ఎలా చూడొచ్చు అంటారు? వాయిస్ క్లియర్ ఉందండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ కు
జైలుకు దూరడానికి ఆయన వేసుకున్నటువంటి బాట ఇది. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కేటీఆర్ ను ఈ విషయంలో తప్పించలేడు. ఎందుకంటే అన్ని సాక్ష్యాధారాలతో సహా ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి 2022లో వీళ్ళ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిరు, కొనుక్కోవడానికి వచ్చిర్రు, బీజేపీ నుంచి సాధు సంతులు వచ్చిరని చెప్పినటువంటి అది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ వాళ్ళు రికార్డ్ చేసినప్పటికీ కూడా సివిలియన్ గవర్నమెంట్ రిలీజ్ ఎట్లా చేస్తుంది? అది ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళు చూసుకోవాలి, కోర్టుకు సబ్మిట్ చేసుకోవాలి, అక్కడే తేలాలి. కానీ అంటే ఇదంతా మన దొరతనంగా కనిపిస్తుంది. అంటే అంత నేనే, నాకెవడు సాటి, నేను ఏమైనా చేస్తా, కొట్టేది నేనే, తిట్టేది నేనే, లోపల పెట్టేది నేనే అన్నట్టు కేసీఆర్ ప్రవర్తించిండు. అదే ఈయనకి గుదిబండ కావాల్సి అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే కేసీఆర్ ఫస్ట్ ఆయన రిలీజ్ చేసిండు కాబట్టి నీకేమిటి సంబంధము, నీకు ఏ సోర్స్ నుండి ఈ పెన్ డ్రైవ్ వచ్చింది, అసలు కథ ఏందని తెలుసుకోవడానికి సాక్షిగా కానీ లేకపోతే అనుమానితుడిగా కానీ ఖచ్చితంగా సిట్ తొందరలోనే పిలుస్తుంది. నేను ఇంకో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులకు ఏం అవసరం ఉంటుందండి? నక్సలైట్లు సానుభూతి పరులు, అరాచకవాదులు ఎవరన్నా ఉంటే వాళ్ళ నెంబర్లు ఒక 20 100 ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్క రోజు వేల కొద్ది నెంబర్లను ట్యాప్ చేసిండు. ఎందుకు చేసిండు? ఎవరికి అవసరం? ఈ ఉప ఎన్నికలలో ట్యాప్ చేయవలసిన అవసరం ఏముంది? ఎన్నికలలో ట్యాప్ చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు కొట్టేయాల్సిన అవసరం ఏముంది? పోలీస్ అధికారులకు ఏమైనా ఉంటుందా? వాళ్ళకి అన్ని అధికారాలు ఉంటాయా? అంటే దీని అర్థం ఒకటే, కేటీఆర్ ఆదేశిస్తే మాత్రమే ఇది జరిగే అవకాశం ఉంది. వీళ్ళొకటి తెలుసుకున్నారు. అంతకు ముందేమో అన్ని నేనే అని చెప్తారు. దొరకగానే నాకు సంబంధమే లేదు, అధికారులకు తెలుసు, పోలీసులు ఏం చెప్తారో నాకేమున్నాయని ఇప్పటికే కేసీఆర్ చెప్తా ఉన్నాడు. మన కాళేశ్వరంలో అట్లాగే చెప్పిండు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, దొంగతనం చేసిన తర్వాత ఏ రోజైనా దొరకక తప్పదు. కేసీఆర్ ఇక్కడ ఆడియో అది పెన్ డ్రైవ్ రిలీజ్ చేసి ఆయనే ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజులకైనా ప్రభాకర్ రావు కేసీఆర్ బాస్ అంటుండు, సుప్రీం అంటుండు. ఎవరండి బాసు? సుప్రీం గవర్నమెంట్ లా బాస్ అయినా సుప్రీం అయినా కొడుకా తండ్రి వీళ్ళిద్దరే కదా. పెద్ద సుప్రీం పెద్ద బాస్ ఎవరు? కేసీఆర్. అంటే కేసీఆర్ అనుమతితోటి కేసీఆర్ చెప్తేనే చేసిరనే కదా దీని అర్థం. లేకపోతే వీళ్ళు ఏమైనా తక్కువ చేసిరా అండి? అక్కడ జ్యువెలరీ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసిరు, తర్వాత బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిరు. లాస్ట్ కు మా గజ్జలకాంతం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ చెప్పిన విషయాలు చెప్తే సిగ్గు శరం మొత్తం పోతుంది. సినిమా హీరోయిన్లు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పార్క్ ఐదుకు తీసుకొచ్చిరని ఓపెన్ గా గజ్జలకాంతం గారు మా నాయకులు చెప్తా ఉన్నారు. ఇలాంటి తప్పుడు పని చేసినటువంటి ఈ సుప్రీం ఎవడు, ఈ బాస్ ఎవరు? వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి. నీకేం అధికారం ఉంది? ఏ చట్టం ప్రకారం నువ్వు చేస్తా ఉన్నావు? సివిల్ అంటే నువ్వు ఒక మామూలు ఇండివిజువల్స్ నువ్వు ఏ రకంగా ట్యాప్ చేస్తావు? లాస్ట్ కు భార్యాభర్తల మధ్య మాట్లాడుకునే బెడ్రూమ్ ముచ్చట్లు కూడా వింటావా నువ్వు? మరి పేపర్ లో నేను చూశాను, కేటీఆర్ భార్య శైలిమ ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండట. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నంటే, ట్యాపింగ్ విషయంలో ఇట్లాంటి దరిద్రమైన పని ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఇంత దగుల్బాజీ పని ఎవరు చేయలేదు. ఇది కేవలం కేటీఆర్ ఆదేశాలతోటే జరిగిందనేది ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే విధంగా ఎప్పుడు కష్టం వచ్చినా ఏదో ఒక నాటకం చేసి ఈ పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి పెన్ డ్రైవే కేసీఆర్ ను పట్టిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకవేళ నీకు సంబంధం లేకపోతే ఎలా వచ్చింది నీ చేతికి? ఎలా రిలీజ్ చేసినావు? ఎలా ప్రజలకు ఇవ్వగలిగినావు? అది దర్యాప్తులో భాగంగా పోలీస్ వ్యవస్థలో ఉండాలి. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఎన్ని రోజులకైనా నువ్వు ఏ కోర్టు పోయినా కొంచెం రిప్రీవ్ ఏమన్నా కొద్దిగా వెసులుబాటు తీసుకుంటేమో, టైం కన్జ్యూమ్ చేసుకుంటేమో, కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా తండ్రి, కొడుకు, ఇంకెవరెవరు ఉన్నారో, ఇంకా ఎమ్మెల్యేల పేరు చాలా మంది వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి చిప్పకూడు తినక తప్పదు. వీళ్ళకు శిక్ష పడితే ఇంకొక రాజ్యంలో కూడా, ఇంకొక స్టేట్ లో కూడా ఎవరు కూడా ముందుకు రావద్దు. ఏ అధికారం ఉంది? ప్రైవేట్ మాట వింటారండి. భార్య శైలిమ ఫోన్ కూడా ట్యాప్ చేసిరని నేను ఒక పేపర్లో చదివాను. ఇవాళ కవిత పిఏ కూడా నోటీస్ ఇచ్చారు. ఏ అధికారం ఉన్నది మీకు ఈ ప్రైవేట్ పార్టీల దగ్గర మీరు వాళ్ళ ఫోన్లు వినడానికి? దేవుడికి కూడా ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదు మీకు. కానీ మీరు స్వార్థపూరితంతో డబ్బులు వసూలు చేయడానికి కొరకు, రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేయడానికి కొరకు, సినిమా హీరోయిన్లను బెదిరించడానికి కొరకు, వాళ్ళను లోపర్చుకోవడానికి కొరకు మీరు చేసినట్టుగా గజ్జలకాంతం గారు స్పష్టంగా గాంధీ భవన్లో మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు.
దమ్ముంటే మా గజ్జల కాంతం గారితో పోటేది మాట్లాడండి. కాబట్టి ఫామ్ హౌస్ ఫైల్స్ అనే ఫైల్స్ అవి కేసీఆర్ ఫైల్స్. కేసీఆర్ వేసిన స్కెచ్ లో భాగంగా వచ్చినటువంటిదే ఆ కేసీఆర్ ఆ ఫైల్స్. కాబట్టి ఆ పెన్ డ్రైవ్ ఈయనకు వచ్చింది అంటే ఈయన చెప్తేనే చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ఈయన చెప్పింది అనేది దీనివల్ల అర్థమవుతుంది కదా. లేకపోతే పోలీసు బాసుకు ఏం అవసరం ఉంటదండి? ఈ గవర్నమెంటే రావాలని ఈయన ఏమన్నా కంకణం కట్టుకుందరా? ఈయన విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎస్ఐబి కింద వేసేసి మొత్తం ఎవరిని పడితే వాళ్ళని ఇవాళ ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఇస్తా ఉన్నారు. ఆయన వికారాబాద్ నుంచి ఆయన ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు, నా భార్య ఫోను, నా ఫోను, నా బంధువుల ఫోను, అందరి ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. లాస్ట్ కు మా మిత్రుని దగ్గర 72 కోట్లు ఉంటే అవి కూడా నాయని ప్రచారం చేసిండ్రు. ఇట్లా చెప్తా ఉన్నారు, ఇంత పిన్ పాయింట్ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారిది, ఇక కిషన్ రెడ్డి గారిది కూడా చేసి ఉంటారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ నాయకు మా వాళ్ళదైతే ఒక 600-700 మంది చేసి. కాబట్టి నేను ఏమంటున్నా, ఇంత దుర్మార్గానికి పాల్పడ్డటువంటి తండ్రి కొడుకులను ఖచ్చితంగా లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటా దీంట్లో నుండి ఎవరు కూడా కాపాడలేరు. ఈవెన్ వాళ్ళ బాస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి సాయం చేసే అవకాశం లేదని మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. రైట్ నరసింహ వెల్కమ్ బ్యాక్. వెంకరెడ్డి గారు మనం చూస్తున్నాం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం అందరికీ నోటీసులు పంపిస్తున్నట్టుగానే మనకు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరిని కొండ విశ్వేశ్వరరెడ్డిని కావచ్చు, లేకుంటే బండి సంజయ్ గారిని కూడా పిలుస్తారు అనేది వినబడుతుంది. మొన్న ఈటల రాజేందర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు అందరికీ కూడా ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ అధికారులు ఒకవేళ గనక వాళ్ళు రికార్డ్ చేయాలంటే ఉగ్రవాదులకు సంబంధించి, లేదంటే ఒక పెద్ద సంఘటనలకు సంబంధించి, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో, రాష్ట్ర ప్రభుత్వాన్ని కుట్ర చేయడానికో, లేదంటే దేశ భద్రతకు సంబంధించో అలాంటి వాటిని నక్సలైట్ల మీదనో లేకుంటే వేరే ఉగ్రవాదుల మీదనో చేస్తారు ఫోన్ ట్యాపింగ్. కానీ ఒక మంత్రులపైన, ఒక ఎమ్మెల్సీలపైన, ఎమ్మెల్యేలపైన, ఒక రాజకీయ నాయకులపైనే కాకుండా ఒక వ్యాపారవేత్తలపైన కావచ్చు, లేదంటే సినిమా హీరోయిన్ల పైన కావచ్చు, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? మన నిన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు, నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, కానీ బెదిరింపులకు గురి చేశారు అనేది కూడా నిన్న అతను చెప్పడం జరుగుతుంది ఆదిలాబాద్లో. అంటే అప్పుడు ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తారంటారా? చాలా వరకు కూడా దీని ఆరోపణలు ఎలా చెప్తారు? అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది దుర్మార్గమైన చర్య, నీచమైన చర్య, ఇది హేయమైన చర్య. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేయాలి? జాతీయ భద్రతకి భగ్నం కలిగించేటోళ్ళు, టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ కోసం, లేకపోతే మావోయిస్టుల యాక్టివిటీలు మానిటర్ చేయడానికి కోసం, వాటి కోసం చేయాలి తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది కూడా పర్మిషన్ తోటి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ పర్మిషన్స్, ఆ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా దాటేసేసి సొంతంగా నేనే రాజ్యాన్ని నడిపిస్తున్నాను, నేనే అన్ని నేనే చేస్తానని చెప్పి ఆ లిమిట్ దాటి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిగా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసి పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపి వాళ్ళ మాటలు విని వాళ్ళ కుటుంబాలను నాశనం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఈరోజు ఒక్కొక్కటి బయటపడతా ఉంది. అంతమంది ఏమనుకుంటే కొంతమంది అనుకున్నారు 600 మంది 400 మంది అనుకున్నారు. ఇప్పుడు 1000 మంది బయటకు వస్తా ఉన్నారు. 1000 మంది వాగ్మూలాలు ఇస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి. ఘోరమైన చరిత్ర ఎందుకు నాకు అర్థం కాదు. వీళ్ళకి రాజ్యం ఇచ్చింది ఎందుకు? వీళ్ళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ హక్కే ఉండదా? మాట్లాడుకునే పరిస్థితి ఉండకూడదా? భార్య భర్తలు మాట్లాడుకునే పరిస్థితి ఉండకూడదా? రాజకీయాలు నడపకూడదా? వీళ్ళు సొంతంగా రాజకీయాలు నడపాలనా? ఇదేందని నాకు అర్థం కాదు. ఇంత నీచమైన చరిత్ర ఎందుకు నాకు అర్థం కాదు వీళ్ళకి. ఒకటేంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ కూడా బయటపడతాయని ఒక్కొక్కటి. దీంతో పాటుగా నిన్న మనం మాట్లాడిన దాంతో పాటుగా ఇప్పుడు ఆడియో రికార్డులు కూడా బయటకు వస్తా ఉన్నాయి. వీళ్ళు ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేశారు. ఆ కాన్స్పిరసీ ఏంది? ఒక నలుగురు మాట్లాడుకోండి, ఇంకొక మనిషితో మాట్లాడుకోండి, ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినట్టు చేయండి, తర్వాత అవి నాకు ఇస్తే నేను ప్రెస్కి ఇస్తాను. కార్యదర్శి ఆ రోజు బిఎల్ సంతోష్ గారి మీద అబద్ధాలు వేయడానికి బీజేపీని బ్లేమ్ చేయడానికి బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కనపడతా ఉంది. ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అవే నిజంగానే ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ దొరికితే డెఫినెట్ గా ఈ పెన్ డ్రైవ్ పెనలైజ్ చేస్తే
బయటపడతాయి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ అప్లోడ్ చేశారు, ఆ మాటలు ఎవరు ఎక్కడ కూర్చొని మాట్లాడారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఒక సొంత పార్టీ నాయకులే కాదు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు అందరూ కూడా వాళ్ళు మాట్లాడే మాటలే కాకుండా బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు, తర్వాత కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఇవన్నీ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విని వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపొద్దున ఎలక్షన్ వస్తే ఏం మాట్లాడుతున్నారు, ఏ స్ట్రాటజీస్ ఉన్నాయి, మనం ఏ విధంగా మనం గెలవాలనే ఆలోచనతోటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఇద్దరి మధ్యలో ఆ ఇద్దరే ఆధ్వర్యంలో జరిగినట్టు కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బయటికి రావాలి, వీళ్ళ మీద డెఫినెట్ గా ఈ సెట్ వీళ్ళని కాల్ఫర్ చేయాలి, ఇంటరాగేట్ చేయాలి. వీళ్ళ మనసులో ఉన్న మాట ఎవరు చేశారు? ప్రభాకర్ రావు ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని రోజులు దర్యాప్తు బృందాన్ని అటెండ్ అయ్యాడు, ఎప్పుడన్నా కనీసం క్లారిటీ ఇచ్చిండా? సుప్రీం అంటాడు, బాస్ అంటాడు, ఇంకో పెద్ద తలకాయ అంటాడు, ఇంకోవాడు ఎవడాడు, ఎవరు నాకు అర్థం కావట్లే. ఎవరు చేయమన్నారు? ఈయన కాన్ఫర్డ్ ఐపీఎస్, ఈయన ఐపీఎస్ కూడా కాదు. ఆయన తీసుకొచ్చి రిటైర్ అయిన వ్యక్తిని ఐజీ స్థాయి ప్రమోషన్ ఇచ్చి అక్కడ ఎస్ఐపి చీఫ్ చేసిన తర్వాత ఈ విధంగా చేయడం అంటే ఆ తర్వాత దాంట్లో ఉన్న ముఖ్యం మళ్ళీ వాళ్ళంతా కూడా మనం ఒకటే వర్గానికి చెందిన వాళ్ళు. ఇదేంటి మళ్ళీ అంటే బయటికి రావద్దు, ఈ విషయాలు బయటికి పోకూడదు అని ఆలోచనతోట ఇవంతా కూడా ఏంటంటే కావాల్సింది వాంటెడ్ గా డెలిబరేట్ గా చేసి టోటల్ గా భ్రష్టు ప్రభుత్వాలని, రాజ్యాంగాన్ని, మనకి ఇచ్చిన స్వేచ్ఛ హక్కుని మొత్తం కాల రాయడానికి చేసిన ప్రయత్నాలకు కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా లాగాలి, బయటికి రాగాలి, వాళ్ళని జైలుకి పంపించాలి. ఇంకొకటి చేయాలంటేనే భయపడాలి. చెప్పాలంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక పర్మిషన్ ఉండాలి, ఒక రివ్యూ కమిటీ ఉంటుంది స్టేట్లో రివ్యూ కమిటీ ఉంటుంది. ఏది హోమ్ సెక్రటరీ కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ కానీ, జిఐడి సెక్రటరీ కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, వాళ్ళందరూ కూర్చొని ఆ రివ్యూ కమిటీలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని సబ్మిట్ చేయాలి, దాని మీద పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఏం లేదు. 1-2 years వల్ల ఏదో మావోయిస్ట్ సానుభూతి పరులు పేర్లు రాసి తర్వాత వాళ్ళని నమ్మించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డైవర్ట్ చేసుకుంటూ, అధికారులు డైవర్ట్ చేసి బైపాస్ చేసుకుంటూ ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఎవరు చేయించారు, ఎవరు చేయమన్నారు? ఇది ఇంతమంది ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేశారు? ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ సిట్ మీద కూడా ఉంటుంది. ఒకవేళ నిజంగానే దీని మీద ట్రాన్స్పరెంట్ గా ఇంటరాగేట్ చేయకుండా అది తూతు మంత్రంగా వదిలేస్తే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున వేరే విషయాలు కూడా బయటికి పోయే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు ఒక మాట చెప్పారు, ఒకటే డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సిట్ మీద, ఎందుకంటే ఆ టైంలో ప్రభాకర్ రావుతో పనిచేసిన పోలీసు వాళ్ళే ఇప్పుడు ఆ సిట్ లో ఉన్నారు. రేపొద్దున ఏమైనా కాంప్రమైజ్డ్ ఎక్కడైనా జరిగితే రేపొద్దున ఆ రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. అది నిజంగానే ఒక ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ బయటకు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇంకా కొంత లోతుగా మరి దర్యాప్తు చేసి వెనక ఉన్న వాళ్ళందరినీ, ఈ ఆడియో టేపులు, తర్వాత ఆ కాన్స్పిరసీ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఒకటే కాదు, వ్యాపారస్తులు. రాధాకిషన్ రావు అంటాడు, మరి నేను అనుకుంటే ₹1 కోటి 2 కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కావాలి అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసినట్టు కనపడతా ఉంది. అతను కూడా మరి కంప్లైంట్ ఇచ్చాడు బిగినింగ్ లోనే. ఇంతమంది వ్యాపారస్తులే కాదు, సినీ ప్రముఖులు, హీరోయిన్లు మాటలు ఎంత నీచమని నాకు అర్థం కావట్లేదు. భార్య భర్తలు మాటలు కూడా వింటారా? సిగ్గు ఉండాలి, లజ్జ ఉండాలి. అసలు మనిషి పుడితే ఆ సిగ్గు నీకు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినను ఒక పేరని ఉండాలి కనీసం. ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం అని చెప్పి అనుకున్నాం. ఇది చేసేది ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వంలోకి వస్తారా? బై ఎలక్షన్లో గెలవడానికా? ఏం నాకు రాజకీయ నాయకులు, రియల్టర్స్, బిల్డర్స్, వ్యాపారస్తులు ఎవరు పడితే వాళ్ళది అంటే వీళ్ళ చేతుల నుంచి జారిపోయి ఇంకో వేరే వాళ్ళు కూడా చేసుకుంటూ కూర్చున్నారా? మూడో పాయింట్ ఏంటంటే ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? ఆ పరికరాలు
ఒకవేళ నిజంగా కొనుక్కు రావాలంటే హోమ్ సెక్రటరీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని వాళ్ళు రాష్ట్రంలోకి రావాలి. ఈ కస్టమ్స్ డ్యూటీ కూడా కస్టమ్స్ లో కూడా వాళ్ళని బైపాస్ చేసి తీసుకొచ్చిర్రా? ఇవన్నీ కూడా బయటకు రావాలి ఒక్కొక్కటి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళని జైలు పంపించేదాకా వదలకూడదని చెప్పి నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్. కోటేశ్వరరావు గారు, మనం గతంలో కూడా గత వారం క్రితం రెండు నెలల కిందట కూడా నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం నడుస్తుంటే మాత్రం ఒక దిక్కు చూస్తే మాత్రం ఎక్కడ ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేశారని కంప్లైంట్ ఇచ్చారా, లేదు ఎవరైనా చెప్పారా అనే మాటలు మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు ప్రధానమైన ఆరోపణలు మాత్రం బిల్డర్లు కావచ్చు, సినిమాకు సంబంధించిన తారలు, హీరోలు, హీరోయిన్లు కావచ్చు, లేదు అంటే సంథింగ్ వ్యాపారస్తులు కావచ్చు, లేకుంటే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇక లేదు అంటే అప్పటి ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరైతే సీఎం కేసీఆర్ నాడు కేసీఆర్ కూతురు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది స్పష్టంగా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా ఒక నక్సలైట్ గ్రూప్లో చేర్చి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చండి? అంటే అప్పటి ప్రభుత్వం అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారిపైన చేయొద్దు అనే నిబంధనలు పోలీసులకు పట్టవా? అంటే ఇక్కడ అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నక్సలైట్లైనా లేకపోతే ఇతర ఉగ్రవాదులైనా అవాంఛనీయ శక్తులు ఎవరైనా కానీ ఎంతమంది మీద ఒకేసారి ట్యాపింగ్ చేయటానికి అవకాశం ఉంది? లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు మాత్రమే ఇస్తారా, లేకపోతే అనుమానితుల పేర్లు కూడా ఇచ్చి ఆ పేర్ల జాబితా, ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చి చేస్తారా అనేటువంటిది ఒక స్పష్టత రావాల్సిందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు దాని ప్రకారం మొత్తం కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే ఇచ్చారు. ఫోన్ నెంబర్లు ఎవరెవరు ఏమిటి అనేటువంటి దాన్ని ఉన్నతాధికారులుగా డీజీపీగా ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్నది ఏమిటంటే మేము పై వాళ్ళకి ఇచ్చాము, ఆ పై వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పై వాళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం ఫోన్ నెంబర్లు ఇచ్చారు, అందులో ఎవడెవడో మాకు తెలియదు, అవన్నీ మేము వెరిఫై చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యము కనిపిస్తూ ఉంది, లేదా ప్రొసీజర్లో ఉన్నటువంటి లోపం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అందువలన ఇప్పటికైనా జనానికి ఆ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది, ఆ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఏ విధంగా ఈ జాబితాను తయారు చేస్తారు, ఈ ప్రొసీజర్ ఏమిటి అనేటువంటిది జనానికి అందరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి. రెండవది, ఇప్పుడు సిబిఐకి ఇస్తారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిట్టే దాన్ని చేయగలదా ఏమిటి అనేటువంటిది అది ఒక అంశం. అయితే చట్టం దుర్వినియోగం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం. టెలిఫోన్ ఎక్స్చేంజ్లు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండేటువంటివి కాదు. అందువలన ఇది జరిగింది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే జరిగింది కనుక ఇంతకాలం ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి తెలంగాణలో ఈ విధమైనటువంటి జరుగుతున్నా కానీ ఈ చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి దుర్వినియోగం గురించి వచ్చినటువంటి వార్తలు సుమోటోగా తీసుకోవచ్చు. లేకపోయేట్లయితే బీజేపీ నాయకులు కూడా మేము ఫిర్యాదు చేశామంటున్నారు కనుక బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రాన్ని అడిగిందా అనేది నాకైతే సందేహం. నేనైతే ఎక్కడ అడిగినట్లు ఇది ఏమిటి, ఈ కేసు ఏమిటి, దీని సంగతి ఏమిటి, మా చట్టం అంటే కేంద్ర ప్రభుత్వ చట్టం ఈ విధంగా దుర్వినియోగం అయింది, దీని మీద మీ ఇన్పుట్స్ ఏమిటి, మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా లేకపోతే మాకు అప్పగిస్తారా అని కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అడగొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి అటువంటిది కేంద్రం వైపు నుంచి రాలేదు. అందుకని జనానికి ఎందుకని అడగలేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ కింద పనిచేసినటువంటి వాళ్ళే కనుక ఏమైనా చేయొచ్చు. ఎస్, డెఫినెట్గా అలాంటి పాసిబిలిటీ ఉండటానికి అవకాశం ఉంది. అందుకని అలాంటి ఛాన్సెస్ ఏమి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ అవసరమైతే సిట్తో పాటు సమాంతరంగా, ఎందుకంటే తన చట్టం తన పరిధిలో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్లో లేదా ఎక్స్చేంజెస్ ద్వారా ట్యాపింగ్ జరిగింది కనుక
తను చొరవ తీసుకొని సైమల్టేనియస్ గా దీన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ఎందుకని ఇంతవరకు కేంద్రం వైపు నుంచి అటువంటిది రాలేదు, మరి మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధులు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్రాన్ని ఎందుకు ఆ విధంగా అడగలేదు అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి వెంకటరెడ్డి గారికి దాని మీద ఏదైనా అవగాహన ఉంటే ఆయన వివరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, మనం చూసాం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మరుమూలలో అంటే 4 మూలలు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కూడా చాలా మందికి కూడా నోటీసులు పంపించారు, మీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలి, రండి రండి అంటూ కూడా. కానీ ఇందులో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, మిగతా వ్యక్తులు ఉన్నారు. అంటే దీన్ని ఈ సిట్ అధికారులు తొందరగా దర్యాప్తు చేస్తే ఇమీడియట్లీగా ఒకసారి ప్రయోజకులు అంటే దేని ఒక దాని మీద తీసుకుంటే బాగుంటుంది. కానీ దర్యాప్తులో కొంత జాప్యం జరుగుతుంది. ఇది తిరిగి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తే బాగుంటుంది అనేది చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా చర్చ అంటే ఒకవేళ పై అధికారులు వీళ్ళపైన ఇప్పుడు సిట్ అధికారులకు పై అధికారులు చేసిన వ్యక్తులు కాబట్టి ఏనో ఒక మూలాన వారిపైన జాలి కలుగుతుందేమో, దాన్ని తప్పుదారేమో తీసుకువస్తారేమో అనే ఆరోపణలు కూడా వస్తుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు సిట్ అధికారులు వాళ్ళు అంటే కాంప్రమైజ్ అవుతారు అనేది అన్ని అబద్ధం. ఎందుకంటే ఏదో ఒక అనుమానం పెట్టాలి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో పెడుతుంది. కానీ ప్రభాకర్ రావు వచ్చినప్పటి నుంచి ఇది లోతుగా వెళ్ళిపోతా ఉంది. ఇక కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉన్నాయి. సమాంతరంగా అందరితోటి చర్చిస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా వాళ్ళ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఇస్తాను. నేను సూటిగా ప్రజలకు ఒకటి వివరించదలుచుకుంది ఏంటంటే, పోలీసు బాసులకు ఈ గవర్నమెంట్ ను కాపాడాలి, ఈ గవర్నమెంట్ తోటి లబ్ధి కావాలనేది ఏముంటుందంటే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఆర్డర్ ఇస్తే వాళ్ళు పని చేస్తారు. కాకపోతే నువ్వు ఇచ్చిన దానికి ఇంకో 2 నెంబర్లు ఎక్కువ పెట్టుకున్నారంటే కూడా నమ్మొచ్చు. నేను అంటున్నా కవిత గారిని చేయమని అంటే సానుభూతి పరులు, మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు కదా. మరి కవిత గారు మావోయిస్టు సానుభూతి పరురాలేనా? శైలిమ గారు కూడా ట్యాప్ చేసినట్టు ఆమె సానుభూతి పరురాలేనా? లేకపోతే నీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరి మీద నువ్వు చేసినావు కదా, ఈటల రాజేందర్ మీద కూడా చేసినావు కదా. మరి ఆయనే మావోయిస్టేనా? అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక పేజీల మావోయిస్టులు సానుభూతి పరులైన ఒక 50 పెట్టేసి ఆ వెనకాల మొత్తం కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే బిల్డర్లు, జ్యువెలరీ షాప్ ఓనర్లు, లేకపోతే సినిమా తారలు, ఎందరు దొరికితే రియాల్టర్లు, మనం దోసుకోవడానికి కావాల్సిన ఏమేమి నెంబర్లు అయితే అవసరం వచ్చినాయో అవన్నీ కూడా అటాచ్ చేసి ఈ రివ్యూ కమిటీలా, వాళ్ళ రివ్యూ కమిటీ అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే పోలీసు వాళ్ళు ఇచ్చారంటే గదే చేస్తారు కదా. వీళ్ళు కొత్తగా కనుక్కునేది ఏముండదు కదా. రివ్యూ కమిటీలో ఆ పైన చూసి ఓకే చేసిరు, ఆ కింద ఇంకో 4-5 అటాచ్ చేసుకున్నారు, మొత్తం పెట్టేసుకొని చేసుకున్నారు. ఎవరికి అవసరం ఉంటది? ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంటది. మళ్ళీ గెలవాల అన్న ఆలోచన కేసీఆర్ కు, కేటీఆర్ కు ఉంటది. వీరు మాత్రమే ఆదేశాలు ఇవ్వడం వల్ల మాత్రమే ఈ పై స్థాయిలో వీళ్ళు కదిలి ఇది ఎస్ఐబి కింద 4 కలిసి ఈ పని చేసిరు. వేరే ఎమ్మెల్యేకు అంత స్వతంత్రత ఉండదు కదా, ఓ మినిస్టర్కి అంత స్వతంత్రత ఉండదు కదా. ఈ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి, ఆయన కుటుంబ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అనేది ఈ మీడియా వార్తలను బట్టి మనం చూస్తున్నాం. ఇంకా రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ సిట్టు కాంప్రమైజ్ అవుతుందేమో మా సిబిఐకి ఇస్తే సరిపోద్దంటే, సిబిఐకి ఇచ్చి వాళ్ళను సిబిఐకి ఇస్తే జరగబోయేది ఒకటే. భారతీయ జనతా పార్టీకి కనుక ఇప్పుడు అవకాశం ఇస్తే కేటీఆర్, కేసీఆర్ ఫ్యామిలీని మొత్తం అందరినీ కాపాడతారు, వీళ్ళు డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి కొంత పని ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఉన్నాయి కదా. ఈ అన్నిట్లో గెలవాలంటే వాళ్ళని దబాయించాలంటే, బిడ్డ నీ కేసు నా దగ్గర ఉన్నది మూసుకోమంటే, ఇప్పుడు ఎంపీలు అట్లనే వచ్చినాయి కదండి. బీజేపీకి 8 వచ్చి బీఆర్ఎస్ కు 1 కూడా రాలేదంటే దాని అర్థం అదే, దాని వెనక బిలాఖత్ ఉన్నది. కాబట్టి సిబిఐకి ఇస్తే ఈ రిపోర్టు బతికున్నంత కాలం కూడా బయటికి రాదు. సిబిఐ లేకపోతే స్పష్టంగా మేము లోతుగా విచారణ జరుపుతా ఉన్నాం, ఎవ్రీథింగ్ ప్రజలకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ సుప్రీంను, ఈ బాస్ను కార్నర్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, చిప్పకూడు తినిపిస్తాం. ఈయనను చిప్పకూడు తినిపిస్తే ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో పార్టీ నాయకుడు ఇంకెప్పుడు కూడా చేయొద్దు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ నాయకులు ఒక్కరే కాదు కదండి. బండి సంజయ్ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారితో ఏం చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో లక్ష్మణ్ది కానీ, ప్రేమేందర్ రెడ్డి కానీ వరుస పెడితే ఇప్పుడు మన దాంట్లో ఉన్న ఆయన ఫోన్ కూడా గట్టిగా చేస్తే ఆయన కూడా చేసిండేం మన వెంకటరెడ్డి గారిది. ఏమన్నా ఇంత మందిది తెలుసుకొని పిఎలను కూడా వదిలిపెట్టలేదండి, కుటుంబ సభ్యులను వదిలిపెట్టలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి కేసీఆరే దానికి బాధ్యత వహించాలి.
వాళ్ళ కొడుకు కేటీఆరే బాధ్యత వహించాలి. కాబట్టి వీరు ఈ ఎంక్వైరీ నుంచి ఏ కోణంలో కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఇలా టప్పు టమార విద్యలు పనికొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మేము ఇంక్లూడ్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ ట్యాప్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కేసీఆర్ ఇచ్చిన అవి కూడా వస్తాయి. కాబట్టి ఏ కోణములో చూసినా కూడా వీళ్లకు జైలుకు పోక తప్పదనేది అయితే స్పష్టమవుతుంది. జైలుకు పోవడమే కాకుండా ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఇంకొకరు కూడా బయటికి రాకుండా శిక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ ఏమంటాడు, మా ఇంటోళ్ళని చేస్తే మా ఇంటోళ్ళు ఎవరన్నా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిరా చెప్పండి అంటాడు. అరే ఇంత శరం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఒక మంత్రి హోదాలో, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీనంతా గుప్పిట్లో పెట్టుకుని ఆయనను ఫామ్ హౌస్ లో పెట్టి మీరు చెప్పకపోతే అధికారులకు ఏం పనండి? మావోయిస్టు సానుభూతి పనులు అంటే బండి సంజయ్ మావోయిస్టు సానుభూతి పనుల, కిషన్ రెడ్డి మీ భారతీయ జనతా పార్టీ కీలకమైన నాయకులంతా మావోయిస్టు సానుభూతి పనులు అవుతారా? 600 నుంచి 800 కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ మావోయిస్టు సానుభూతి పనులు అవుతారా? లాస్ట్ కు మీ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టు సానుభూతి పనులు అవుతారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే మాకు అగెనిస్ట్ గా ఎవరు కూడా రాజకీయాలు నడపకూడదు, ఏం మాట్లాడుకోకూడదు, వ్యాపారం చేయకూడదు. చేస్తే మేమే చేయాలి, తండ్రి కొడుకు. ఇక కలిపితే కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5గురే చేయాలి. ఇదే కదండి వాళ్ళు చేసేది. నేను అంటున్నా, కేటీఆర్ ఆస్తులను విచారిస్తే గజలకాంతం గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క జ్యువెలరీ షాప్ నుండి, బిల్డర్ నుండి, రియాల్టర్ నుండి 300 కోట్లు 100 కోట్లు చేశారని ఆయన స్పష్టంగా మీడియాలో చెప్తా ఉన్నాడు. నేను అంటున్నా అవి కూడా మేము సిటీకి ఇస్తారు, గజలకాంతం గారు కూడా సిటీకి ఇస్తారు. నేనేమంటున్నా, కేసీఆర్ చెయ్యనటువంటి దుర్మార్గాలు లేవు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి 200-300 మీటర్ల దూరంలో ఈ పరికరాలు పెట్టి మరీ ట్యాప్ చేసి ఆ మధ్యన చూసాం. కాబట్టి నేను ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి గారు దీంట్లో కలగజేసుకుని పర్సనల్ గా తీసుకొని ఎవరినో మొదలే తోలాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. అక్కడ ఏదైతే స్పెసిఫిక్ గా ఆధారం దొరుకుతుందో, ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాని ప్రకారం, చట్ట ప్రకారం మాత్రమే సుప్రీంనైనా ఎవరినైనా జైలు పంపిస్తుంది తప్పితే మాకు కడుపులో బాధ పెట్టుకుని నీ లోపల పంపిద్దామని అనుకుంటే ఇప్పటికెప్పుడో పంపించేటోళ్ళు. ఇంకొక విషయం చెప్తాను. బీజేపీ మిత్రుడు ఏం చెప్తా ఉండంటే, మాకు సిబిఐకి ఇస్తే మొత్తం కత్తి తిప్పుతామన్నట్టు చెప్తా ఉండు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ లో వీళ్ళు ఈడీని పంపించారు. మరి ఈడీని పంపించి ఏం తేల్చారు? ఏం తేల్చలేకపోయారు. నేనేమంటున్నా, ఫస్ట్ అది తెలుసు ఇది ఫార్ములా ఈ కేసులు, ఆ కార్ రేసులు, అది అందులో ఏం జరిగిందో చెప్పండి. అది ఏం చెప్పరు. కాసేపు పిలిచిరు, వాళ్ళను గ్రిల్ చేసిరు, పంపించేసిరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ కేసు మూతబడుతుంది. ఇందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ అంటే అది తేలదు, పోదు. వాళ్ళ దగ్గర చేతిలో పెట్టుకొని వీళ్ళని ఆడించుకుంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, పర్సనల్ గా తీసుకోవటం లేదు. చట్టం ఉల్లంఘన జరిగింది. ఎవరైతే ఈ తప్పు చేసిండ్రో వారిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే చట్ట ప్రకారమే శిక్షిస్తామని ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మన ఆయన ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల పేరు కూడా వచ్చింది పేపర్లో, నేను తీసుకోదలుచుకోలే. కానీ వీళ్ళ ఆదేశం లేకుండా రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనలో ఏది కూడా జరగలేదు. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది గట్టిగా అయ్యే వరకు, అరే మొన్న కేసీఆర్ అంటాడు, నాకేం తెలుసా ఆ పోలీసుడు ఎట్లా తెచ్చిండు, నాకేమరక తెచ్చిండు, నాకు ఇచ్చిండు అన్నట్టు మాట్లాడతాడు. అంటే శిక్ష పడే వరకు, వచ్చే వరకు, ప్రజల ముందు దోషిగా నిలబడే వరకు వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళ మౌఖిక ఆదేశాలు ఉంటాయి కదా, రిటర్న్ ఆదేశం ఉంటే పట్టుకోగలుగుతాం, మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఒక భరోసా. కానీ సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకున్నట్లయితే కేటీఆర్ ఫోనెక్కక తప్పదు. వీళ్ళని ఖచ్చితంగా ఫోనెక్కించాలి. ఆడపిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వార్తలు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు ఇంత దరిద్రంగా చేస్తుంది. కాబట్టి కేటీఆర్ కు రాజకీయాల నుండి తప్పించాలి. వాస్తవంగా ఈ పనులు చేసి రాజకీయాలు ఏం చేస్తాడు? ప్రజాస్వామ్యం అంటే అవతలోని ఫోన్ ట్యాప్ చేసి నువ్వు గెలుస్తావా? ఒకవేళ నువ్వు ట్యాపే చేయకపోతే నువ్వు ఎన్నికలలో గెలిచేటోనివా? లేకపోతే ఇప్పుడు నీకు వచ్చిన సీట్లు కూడా రావు. మాకు 100 పైన వస్తుండే కదా. నరసయ్య గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నరసయ్య గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. క్లారిటీ ఇది ఖచ్చితంగా దీంట్లో ఈ సుప్రీం కు కానీ బాసు కానీ ఖచ్చితంగా చిప్పకూడు పడుతుందని మాత్రం నేను అనుకుంటాను. రైట్. మనతో పాటు స్టూడియోలో విజయ్ ఆర్య క్షత్రియ గారు కూడా ఉన్నారు. మా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్య క్షత్రియ గారు, ఏదైతే 2022
ఎమ్మెల్యే కొనుగోలు కేసు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కూడా అప్పటి సీఎం కేసీఆర్ గారు కూడా ఆడియోలు రిలీజ్ చేశారు. అంటే ఇలా ఏమైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఫామ్ హౌస్లో పెట్టినారు అంటూ ఆడియోలు. కానీ ఫామ్ హౌస్లో పెట్టినటువంటి వీడియోలకి కానీ ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టి ఆడియోలు వినిపించారో దానికి దీనికి సంబంధం లేనట్టుగా ఆ వీడియోలు ఎక్కడి నుంచో రిలీజ్ అయ్యింది సిట్ అధికారులు దాని మీద ఫోకస్ పెట్టారు. బహుశా కేసీఆర్ను సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి వివరణకు పిలుస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇందులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, సొంత పార్టీ మినిస్టర్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు, వీరికి సంబంధించిన జడ్జీలు, వీరందరినీ కూడా అప్పటి డిపార్ట్మెంటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లోపల ఒక దోషులుగా, ఒక ఉగ్రవాదుల కంటే కఠినంగా, ఒక నక్సలైట్ జాబితాలో చేర్చి నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? ఏదైనా కూడా రాజ్యం అన్న తర్వాత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమా, లేదు బీజేపీ ప్రభుత్వమా, ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా గోప్యత అధికారులు సరిగ్గా కళ్ళుగా చెవులుగా వాళ్ళ విధిని నిర్వర్తిస్తూ ఉంటేనే రాజ్యం అనేది సక్రమంగా జరుగుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి పౌరుణ్ణి కూడా జల్లెడబట్టి ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించి ఒకవేళ అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి తెలియజేసే అధికారం ఆ అధికారులకు ఉంటుంది. అంటే గోప్యత అనేది అధికారుల మధ్యలోనే ఉంటుంది, కానీ దాన్ని రాజకీయ నాయకులైనటువంటి లేదు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులు, ప్రధానమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మ్యాండేట్, రాజ్యాంగం చెప్పింది. అయితే ఇందులో ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారో మేమేమంటున్నామంటే, మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం సాధించుకున్నాక పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, లేదు ఆనాడు పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే యూపీఏ 1, యూపీఏ 2లో ఉన్నటువంటి అధికారుల మీద కానీ, మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కానీ మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. ఒకవేళ మేము చేయాలనంటే వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ అధికారులని, తెలంగాణ రాజకీయ నాయకులని మరి శరబెట్టినటువంటి ఆనాడున్నటువంటి మరి ప్రభుత్వాల మీద మేము ఇలాంటి చర్యలు, ఈ కక్షపూరితమైన చర్యలు చేయలేదు. ఎందుకంటే వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు పరిపాలనలో ఉన్నా కూడా గూఢచర్యము అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ అది ముఖ్యమంత్రి చేతిలో ఉండదు, అది మంత్రుల చేతిలో ఉండదు, ఎమ్మెల్యేల చేతిలో ఉండదు, ఎంపీల చేతిలో ఉండదు. అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేతిలో ఉంటుంది. అన్నప్పుడు ఆ అధికారులు చేసినటువంటి ఏదైతే విషయం ఉందో వాళ్ళ సర్వసత్తాక అధికారం అది. దాన్ని క్వశ్చన్ను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే, శరీర భాగాలను కోసి గిట్లుందు చూడని చూపెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈరోజు ఓత్ సెరమనీలో నేను గోప్యతను కాపాడుతా అని చెప్పి శపథం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి 100% మళ్ళా ఆనాడు 50 లక్షలు ఇస్తూ పట్టుడు అయినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ చేసి లోపలికి వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సిట్ అవసరమా? ఈ సిట్ వల్ల జరిగే లాభం ఎంత, నష్టం ఎంత, కనీసం మరి తెలంగాణ మేధావులు ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? దీంతో వచ్చే లాభం ఏంది? ఈరోజు ఒక రాజకీయంలో గెలవడానికి పాతకాలంలో హత్యలు చేసేవాళ్ళు రాజకీయ వ్యవస్థలో. ప్రజాస్వామ్యంలో గోప్యతను ఉపయోగించుకొని ఒక పార్టీ మీద ఒక పార్టీ గెలిచే ప్రయత్నాలు చేసినాయి. దాన్ని మేము తప్పుపట్టినప్పుడు ఈరోజు వీళ్ళు ఎట్లా తప్పుపడతారండి? అంటే వీళ్ళకి కనీస జ్ఞానం ఏమన్నా లోపించిందా? ఎవరు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు? తెలంగాణను ఆగమాగం చేయడానికి మరి వెనకాల ఉన్నటువంటి బహిర్గత శక్తులు ఎవరు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులను ఈ విధంగా శరబెట్టడం అవసరమా? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మరి ఈ ఎస్ఐబిలో ఏ అధికారి చేతిలో పవర్ ఉందండి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ అధికారి చేతిలో పవర్ ఉందండి? అంటే మీరు కులాల కుమ్ములాటలను, మా కులం మీద ఆ కులం ఓడికి గెలవటే, ఆ కులం మీద ఈ కులం ఓడికి గెలవటే అనే ఒక షరతు రాజకీయ కోణంలో కుట్రలు కుతంత్రాలు వన్నుతూ ఎవరిని ఆగం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మేము. అంటే
ఏంది ఇది పంచాయతీ? మీరు ఒక భారత రాజ్యాంగంలో ఉన్న 3 అంగాలు చాలా పవిత్రమైనవి. మరి రాజ్యాంగం పవిత్రమైంది, అందులో ఉన్న అధికారులను మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవి జైవే అని అంటే ఆ అధికారులకు చేసేటప్పుడు కొద్దిగా విచక్షణ అధికారులకు ఉంటుంది కాబట్టి అప్పుడు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి చెప్పినట్లు నేను వినాలనా వినకూడదా? వినని ముచ్చట్లు సార్ నాతోటి కాదని చెప్పగలగాలి. అదే అధికారం కదా, అధికారులకు స్వయం ప్రతిపత్తి ఉంది అన్నప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రధానమంత్రి చెప్పినప్పుడు చెవులు ఊపుతారో ఈ తప్పులు చేస్తారో ఖచ్చితంగా నరసన్న గారు చెప్పినట్టు ఊచలు లెక్క పెట్టాల్సింది ఎవరైనా కూడా. దానికి వెనక ఎవరేమి అతిథులు గారు. కానీ మేమేమంటున్నామంటే ఈ గూఢచర్యాన్ని గోప్యతను పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ విధంగా బజార్కి ఇవ్వడం అనేది తప్పు అంటున్నాం. మీరు ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా ఎవరైతే తప్పులు చేసిర్రో మరి ఇంటర్నల్గా అధికారాలు ఉన్నాయి ఆ విధంగా చేయాలి. కానీ ఈ విధంగా 15 రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ కారణాలు ఏంటంటే ఈ బహిరంగ చర్చ పెట్టడం తప్పు. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. అది మీ చేతిలో అధికారం ఉంది, మీరు చెయ్యండి కాదంటలేము. కానీ చర్చలేంది, ఈ పంచాయతీ ఏంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద ప్రజలకు ఏమన్నా గౌరవం మర్యాదలు ఉంచదలుచుకోలేరా? ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒకరేమంటారంటే ఈరోజు 420 హామీలు పక్కకు వాయే, దాంట్లో సగం కూడా అయినా లేవు. మా నరసన్నకు బాగా తెలిసి, ఎందుకంటే ఇక పార్టీ కాబట్టి ఆయన కొద్దిగా మాలాగా ముక్కుసూటి మనిషే, కానీ ఇక సమర్థించక తప్పదు. అయితే ఈరోజు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. అది ఇవ్వండి ఈరోజు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజేమో బాలేమో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అన్నప్పుడు బీసీలకు 42% ఇవ్వకుండా మరి బీసీలకు 42% ఇవ్వకుండా మరి వీళ్ళు ఎన్నికలు ఎట్లా పెడతారు? ఎన్నికలకు ఎట్లా పోతారు? హైకోర్టు ఏదైతే ఉందో మొన్న సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎన్నికలు ఇవ్వాలని చెప్పి మరి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్లో అంటే లోకల్ బాడీ ఎన్నికలలో కేసీఆర్ గారి ప్రపంచనాన్ని మొన్న రజతోత్సవ సభలో చూసిన తర్వాత మరి చెమటలు పట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక వాళ్ళ మీద లేనిపోని పుచ్చట్లు. కేసీఆర్ గారికి అవుతుందేందండి, కేటీఆర్ గారికి అవుతుందేందండి, కవిత గారికి అవుతుందేందండి, హరీష్ రావు గారికి అవుతుందేందండి, మా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమవుతుందండి? వాళ్ళు ఎట్లయినా ప్రజాప్రతినిధులు మీలాగా. కానీ సచ్చేది అధికారులు అనే విషయాన్ని మానవతా దృక్పథంతో మీరు సైలెంట్ మోడ్లోకి తేకపోతే, సిట్టును రద్దు చేయకపోతే మీరు నాశనం అవుతారు. కానీ కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి మడిగా జుట్టుకుంటుంది. ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలలో చూద్దాం రండి. అందుకే కదా దాన్ని ఎట్లా మేము ప్రజల మనసులను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఈ రచ్చరచ్చ మీరు ఈ 2 నెలల నుండి ఆ కమిషను ఈ సిట్టు అని చెప్పి తెలిసి ఆదిరేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. మీరు ఇచ్చిన హామీలను అబద్ధపు హామీలను మర్చిపోతారని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈ కుట్రపూరితమైన కక్షపూరితమైన మరి రాజకీయాలను చేయడం తప్పు. మీరు దీన్ని మానుకోండి అని చెప్పి మేము చెప్తాము. రైట్. వెంకటరెడ్డి గారు, ఒక్క దిక్కు చూస్తేనేమో సిట్ అధికారులు వాడివేడిగానే ఉన్నారు. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి వెళ్ళి సమానంగా మొత్తం మీద అందరి వివరాలు తీసుకుంటాం, ఆ విధంగా వారికి కూడా వాంగ్మూలాలు తీసుకుంటామని సిట్ అధికారులు చెప్తున్నట్టు అనమాట. కానీ ఒక్కరోజు చూస్తే ఒక్కొక్కరు ఇప్పుడు ఎందుకంటే క్యూ కడుతున్నట్టు ఉంటారు. మా వాంగ్మూలం ఇస్తాం, మా ఫోన్ ట్యాప్ అయ్యేది అని చెప్పేసి వస్తున్నటువంటి నేతృత్వంలో ఇప్పుడు ఏదైనా కానీ అది అధికారులు చేసిన తప్పిదమే కావచ్చు, కానీ ఇందులో నాయకులకు ఎలాంటి సంబంధం లేదు అని ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇంటెలిజెన్స్ చీఫ్ పొద్దున్న లేవగానే ఆ రిపోర్ట్ ఎవరిని సబ్మిట్ చేస్తారండి? మంత్రులకు చేస్తారా? ఏమన్నా ఎమ్మెల్యేలకు చేస్తారా? వాళ్ళ మనుషులకి ఎవరు ఉన్నారా వెనకాల? డైరెక్ట్గా ఎవరు చేస్తారు? చీఫ్ మినిస్టర్కి చేస్తారు. ఆ రిపోర్టు ఈరోజు జరిగిన విషయాలన్నీ రేపొద్దున డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసినప్పుడు మరి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అంతా కూడా?
త్రూ ప్రాపర్ అప్పుడున్న ఛానల్ ముఖ్యమంత్రి త్రూ ప్రాపర్ ఛానల్ ఒక నిమిషం డీజీపీ ఉండండి. డీజీపీ ఒక నిమిషం డీజీపీ ఉండండి. ఒక నిమిషం డీజీపీ ఉండండి. త్రూ పోతుందండి. ఒక నిమిషం ఉండండి. ముఖ్యమంత్రి ఎవరు ఆ టైంలో ఉన్నది? ఎవరికి సబ్మిట్ చేస్తుంటారు? రిపోర్ట్ ఎవరికి ఇస్తుంటారు? మరి అవి కనీసం అప్పుడన్నా మరి అదేనా జ్ఞానం ఉండాలి కదా, ఆ టైంలో తెలియాలి కదా. కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటే 4,000 మంది ఫోన్లు ట్యాప్ చేస్తారా? ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? సొంత బిడ్డలు కూడా వదలకుండా చేస్తారా మీరు? మీకు ఇదేనా మీకు తెలంగాణ రాష్ట్రం అధికారం ఇచ్చింది? ఎవరు చేసిన వెంకటరెడ్డి గారు ఎవరు చేసిరండి? దీనికోసమేనా నేను రైట్ క్వశ్చన్ ఎవరు చేశారు? వెంకటరెడ్డి గారు ఎవరు చేశారు? పోలీసు ఎస్ఐబి అధికారులు చేసిరా? కేసీఆర్ గారు చేసిరా? మీకు అధికారం రావాలని లక్ష్యంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతులు చేసి వాళ్ళందరూ రాజకీయ నాయకులతో పాటుగా అందరినీ భయభ్రాంతులు చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బుతో గుంజుకుంటారా మీరు? ఎవరు నాకు అర్థం కాదు. ఎవరిచ్చారు మీకు ఈ స్వేచ్ఛ? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? ఏ పరికరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎట్లా తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. దీంట్లో వెనకాల ఎవరున్నా కూడా, ఎవరు ఏ కల్ప్రిట్ ఉన్నా కూడా, ఎవరు గిల్టీ ఈ పనులు చేసినా కూడా డెఫినెట్ గా వీళ్ళని చట్టం ముందు తీసుకురావాలి, జైల్లో పెట్టాలి. ఒక్కరిద్దరు చేసిన కేటీఆర్ గారు ఒక రోజు మాట్లాడుతూ ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఆ ఒక్కరిద్దరు చేసి ఉండొచ్చు, పోయిందేమన్నాడు. ఒక్కరిద్దరు కాదు, ఇక్కడ జరిగింది 4,000 మంది అంత ఈజీగా తీసుకుంటారా? ఒక్కరిద్దరు చేస్తే ఏమైనా మావోయిస్టులు ఉన్నారు ఇక్కడ? ఏమన్నా టెర్రరిస్టులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏమంటారా? దీనికి అందరూ డెఫినెట్ గా ఎవరైతే వెనకాల ఉన్నారో పాస్లు సుప్రీంలో ఇంకో పెద్ద తలకాయో వాళ్ళని ముందుకు చట్టం ముందు తీసుకురావాలి, వాళ్ళని గుంజుకొచ్చి జైల్లో పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోటి చేయకుండా ఇట్లాంటి పనులు. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఏది మన ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగించే విధంగా కాల రాస్తూ ఇష్టం వచ్చేది చేయడం అనేది డెఫినెట్ గా ఎవ్వరు కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఎమ్మెల్సీని కొననీకే కుట్ర వన్నిన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత మా ఎమ్మెల్యేలను కొనడానికి భారతీయ జనతా పార్టీ సంతోష్ గారిని పంపి ఏదైనా కుట్ర చేసిందో ఆ రెండు పార్టీల కుట్రలను మేము భగ్నం చేసినందుక నాకు అర్థం కావట్లేదు. మీకు భయం ఎందుకు? ఎప్పుడు భయపడుతున్నాడండి? ఎప్పుడు భయపడతా ఉన్నాడు? మీరు భయపడతా ఉన్నారు. మీరు భయపడతా ఉన్నారు. మేము సాక్ష్యాధారాలతో సహా మేము ముందర పెట్టినాం. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీకు భయం పట్టుకోనే కావాలి. భయం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా అందరి మీద అటాక్ చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన ఇక మీరు చేసేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫోన్ ట్యాప్ని పట్టుకొని అందరూ భయపడతారా? మా జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా ఆ రోజు లేదు కాదు పోదు అంటే కూడా ఆ రోజు మీరు అదే ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో భయభ్రాంతులు బీజేపీని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కటి. ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఫండమెంటల్ రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసినట్టు, సొంత రాజ్యాంగం నడిపించినట్టు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇది తప్పు కదా. ఇది క్షత్రియ గారు టైం లేదు, 2 నిమిషాలు. అయితే వెంకటరెడ్డి గారు మీ బాధ అయినా మా బాధ అయినా ఒకటే. అసలు దొంగ ఎవడనే దొరకబట్టాలంటున్నారు కదా. మా ఎమ్మెల్యేలను కొనడానికి 22 మందిని కొనడానికి కుట్రలు పన్నింది ఎవరు? ఎమ్మెల్సీని కొని ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరు? ఒకటి. రెండవది, మా తెలంగాణ మొత్తం ఉద్యమకారులను ఆనాడు 2014 వరకు ఎవరు ట్యాపింగ్ చేసి ఎవరు నానా యాతనలకు గురి చేసింది ఎవరు? చెప్పండి మరి. అంటే మీరు తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ బిడ్డ కాకుండా మాట్లాడతారా? ఓన్లీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పదాధికారిగానే మాట్లాడతారా? అది కాదు కదా ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఏంది అంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ మంత్రుల మీద, ఎంపీల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దానికి మేము ప్రజల ద్వారానే బుద్ధి చెప్తాం ఈ భారతీయ జనతా పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు వచ్చినది
భారతీయ జనతా సిట్టు పార్టీ ఏం చేస్తుందండి? తరం ఒక కూడా పోలీస్ అధికారి తరం కూడా కాదు. లేదా ఒక పోలీస్ అధికారి ఇంకొక పోలీస్ అధికారిని మీకు ఇచ్చిన ప్రశ్నించి అవకాశం అయిపోయింది. న్యాయం వస్తుందని తెలంగాణ మీరు ఇచ్చిన అనుకుంటున్నారు? అవకాశం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ. అదే మీకు ఇచ్చిన చూద్దాం అవకాశాన్ని మొత్తం అదే చూద్దాం Right. ఎన్నికలలో Right. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ Right. ఏంటండి? ఈ రోజు పునర్విభజన చట్టంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినంత క్షత్రియ గారు, క్షత్రియ ఎవరికి చేయలేదు. క్షత్రియ గారు, ఒక్క నిమిషం. ఆనాడు 2000 సంవత్సరంలో Right. 3 రాష్ట్రాలు ఇచ్చి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. తెలంగాణ Right. రాష్ట్రం క్షత్రియ గారు. ఇవ్వనటువంటి Right. పాపం భారతీయ జనతా Right, పార్టీ. right. క్షత్రియ గారు, ఎట్లా ఒక్క నిమిషం. మాట్లాడతారండి? Right. ఏం చేసిరండి మీరు రైట్. తెలంగాణకు? నరసయ్య గారు, నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే కావాలని పాలిటిక్స్ రాజకీయంగానే ఇది ఆరోపిస్తున్నారు తప్ప సిట్ అధికారులకు కావచ్చు ఎవరు కావచ్చు, ఇది ఓన్లీ చేసింది అధికారులు కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కాదు, అప్పటి సీఎం కేసీఆర్ కాదు, కేటీఆర్ సంబంధం ఎవరికి సంబంధం లేదు. దీంట్లో కావాలని ఒక పాలిటిక్స్ రాజకీయమే. అదే రాబోయే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లో దానికి సంబంధించి మాత్రమే ఇది కావాలనే దుష్ప్రచారం చేస్తుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ పార్టీ చివరికి ఆ 7 సూవల లోపలికి 7 అడుగులు వేసేదాకా ఇవే మాటలు చెప్తారు. వాళ్ళు మనం వింటున్నాం కదా సార్. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా అవే మాటలు చెప్తారు. ప్రతి దాంట్లో మాకేం సంబంధం అంటే ఈ ప్రభుత్వానికి, అంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఒక 1000-2000 మంది ఈ బీఆర్ఎస్ లా వాళ్ళ కూతురు కాంచి మొదలుపెట్టి అందరిది ట్యాప్ చేయమని అధికారులకు ఏం అవసరం అని నేను ఒకటి అడుగుతున్నా. నువ్వు రివ్యూ కమిటీకి ఇచ్చిన నెంబర్లలో ఇవన్నీ చూపించినావు కదా, అంటే వీళ్ళందరూ కూడా మావోయిస్టులేనా? కేసీఆర్ ఇంట్లో కూడా మావోయిస్టులు ఉన్నట్టు నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నేనేమంటా, ఇవన్నీ కాదండి. ఇప్పుడు వాళ్ళు చివరికి ఓడిపోయేదాకా కూడా ఇట్లాంటి పెద్ద మనుషులు వచ్చి ఇట్లానే చెప్తారు. పోలీస్ అధికారులను బయటకు కూర్చున్నాం అంటే ఇప్పుడు ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఇంకొకసారి ఫ్యూచర్ లో ఎవరికి కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే బీజేపీకి సంబంధించిన ఆర్గనైజేషనల్ ఆయన పెద్ద మనిషి ఉంటే ఆయనకి ఫామ్ హౌస్ లో 4 కూర్చోబెట్టి అందులో గుంజాలని ప్రయత్నం చేసిండు. వాళ్ళు మాట్లాడిన అవన్నీ బయటికి తీస్తా ఉన్నాడు. ఇప్పుడు దొరుకుతారు. నేనేమంటున్నా, 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు పోయినట్టు కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పోక తప్పదు. రెండవది ఏంటంటే, ప్రభాకర్ రావు రాకముందే వేరే పేరు ఏది వజ్రోత్సవాలను పెట్టుకుని అమెరికా పోయి ఏం కౌన్సిలింగ్ ఇచ్చిండో 4 రోజులు పెట్టు చేసిండు ప్రభాకర్ రావు. ఇవాళ ఒక్కొక్కటి చెప్పకనే చెప్తాం, అన్ని బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బాస్ ఎవరనేది అందరికీ తెలుసు. ప్రభుత్వ బాసు కేసీఆరే, పార్టీ బాసు మంత్రి బాసు కేటీఆరే. వీళ్ళ అనుమతి లేకుండా ఏం జరగలే అని వార్తలన్నీ చెప్తూనే ఉన్నారు, అందరూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అంటాను, ఫోన్ ట్యాపింగ్ కేసు చేయడం అనేది కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కేటీఆర్ జీవితంలో మర్చిపోయినటువంటి దెబ్బ తగ్గుతుంది. కోట్ల రూపాయలు తీసుకున్నది. ఇవన్నీ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ సిట్టును కూర్చునబెట్టి 4000 మంది దగ్గర బ్లాక్ మెయిల్ చేసి పైసలు గుంజదలుచుకురా? లేలే పైసలు గుంజదలుచుకురా అంటున్నా. ఏం చేస్తారు, ఏం సాధిస్తారా అంటున్నా? మీరు ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు, టాప్ బ్లాక్ మెయిల్. హైదరాబాద్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను ఏది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మీరు రండి లోకల్ బాడీ ఎన్నికలకు. మొత్తం మీద ఈ రోజు మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారికి, మిట్ట నరసయ్య గౌడ్ గారికి, పల్నాటి వెంకటరెడ్డి గారికి, అదే విజయార్య క్షత్రియ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మిడ్ డే డిబేట్ మళ్ళీ మరోసారి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.